బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ అంటే జూట, మోడీని దేవుడని పొగిడావు, అప్పుడు ఎందుకు నిధుల గురించి అడగలేదు, భయపడ్డావా అంటూ కూడా ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో నేను అడిగినప్పుడు అబద్ధాలే చెప్పావు. తెలంగాణకు 10 లక్షల కోట్లు వచ్చాయి. తెలంగాణ అభివృద్ధి కేంద్రం వల్లనే జరిగింది. ప్రజలు మీ రాజ్యం చూశారు. మీ తెలంగాణను అప్పులు తెలంగాణ, మత్తు తెలంగాణ చేశారు. యువకులు తాగుడుకు బానిసవుతున్నారు. దానికి కారణం మీరని కేసీఆర్పై మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. దురదృష్టం ఏంటంటే మా వాళ్లే కరెక్ట్గా లేరు. మా నాయకులు కరెక్ట్గా ఉంటే మొన్ననే బీజేపీ అధికారంలోకి వచ్చేది. కొత్త ప్రెసిడెంట్ వస్తారు, ఆ ప్రెసిడెంట్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తాం. కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ వస్తుందనేది మర్చిపోండి, మీరు ఫామ్ హౌస్కు పోయి పడుకోండి అంటూ రాజాసింగ్ కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడారని అన్నారు. కేసీఆర్ అంటే జూట, మోడీని దేవుడిని పొగిడావు, అప్పుడు ఎందుకు నిధుల గురించి అడగలేదు, భయపడ్డావా అంటూ ఎద్దేవా చేశారు రాజాసింగ్. అసెంబ్లీలో నేను అడిగినప్పుడు అబద్ధాలే చెప్పాం. తెలంగాణకు 10 లక్షల కోట్లు వచ్చాయి. తెలంగాణ అభివృద్ధి కేంద్రం వల్లనే సాగింది. ప్రజలు మీ రాజ్యం చూశారు. మీరు తెలంగాణను అప్పుల తెలంగాణగా, మత్తు తెలంగాణగా చేశారు. యువకులు తాగుడుకు బానిసవుతూ ఉన్నారు. దానికి కారణం మీరే అని కేసీఆర్పై మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఇక దురదృష్టం ఏంటి అంటే మా వాళ్లే కరెక్ట్గా లేరు. మా నాయకులు కరెక్ట్గా ఉంటే మొన్ననే బీజేపీ అధికారంలోకి వచ్చేది. కొత్త ప్రెసిడెంట్ వస్తారు, ఆ ప్రెసిడెంట్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తాం. కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అనేది మర్చిపోండి, మీరు ఫామ్ హౌస్కు పోయి పడుకోండి అంటూ రాజాసింగ్ కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.